వాయిస్ ఆఫ్ పద్మజ బ్లాగ్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా గార్డెన్ టూర్ అండి. ఈరోజు మా గార్డెన్లో ఏ మొక్కలు ఉన్నాయని మీకు చూపిస్తాను. వచ్చేసేయండి. చూసారు కదా పొడవుగా చెట్టు. ఇది వచ్చేసి ముంగ చెరుకు అండి. ఇదైతే గార్డెన్ కింద సైడ్ ఇంటి పక్కన పెట్టుకుంటారండి చెట్లని. 3 కలర్స్ కింద ఉంటుంది కదా, అందుకే దీన్ని రంగుపత్రి అంటారు. ఇది వచ్చేసి దీని పేరు వచ్చేసి బటర్ఫ్లై అంటారు. చాలా అందంగా ఉంది. ఇక్కడ కూడా ఉందండి మాకు. ఇది వచ్చేసి సన్నజాజి చెట్టు అండి. తీగ అయితే పైకి పాకుతుంది. ముందైతే మాకు పైకి అయితే ఉండేది, అది కట్ అయిపోవడంతో కట్ చేస్తారండి. ఇక్కడికి వచ్చేసి చూస్తే చుక్కమల్లి చెట్టు అనేది కనిపిస్తుంది చూడండి మీకు. దాని పువ్వులు కూడా వైట్గా ఉంటాయి. మొగ్గు కూడా ఇలా వస్తుందండి. ఇక్కడికి వచ్చేస్తే మనకి ఇక్కడ బీరపాత అయితే కనిపిస్తుంది. ఇది పైకి అయితే పాకిందండి. ఇక్కడ మనకి 2 బీరకాయలు అయితే కనిపిస్తున్నాయి చూడండి. పువ్వు కూడా పూసిందండి బీర పువ్వుకి. ఇక్కడైతే వేసాము విత్తనాలు, బాగానే వచ్చాయి. ఇక్కడ చూసారు కదా బటర్ఫ్లై మొక్క. మా పాప అయితే దాన్ని పీకేస్తుందండి. ఈ మొక్కని మీరు నా షార్ట్ వీడియోలో చూసే ఉంటారు. గుత్తిపూల చెట్టు మొక్క అండి. ఈ పువ్వులు చూసారు కదా ఎంత బాగుందో. ఈ చెట్టు అయితే మేము లాస్ట్ ఇయర్ వేసాము. ఇప్పుడు అయితే ఇలా చాలా బాగా వచ్చిందండి మొక్క. గుత్తులు గుత్తులు కింద పువ్వులు అయితే చాలా బాగా పూసినవండి. ఈ చెట్టు ఇలాంటి చెట్టు మా అమ్మ ఇంటి దగ్గర రెడ్ కలర్లో ఉండేది. ఇది వచ్చేస్తే కనకాంబరం చెట్లు ఉన్నాయండి. కనకాంబరం చెట్ల మీద బీరపాత అయితే పాకింది. ఇక్కడ మనకు ఒక బీరపిండి అయితే కనిపిస్తుంది మనకి చూడండి. ఇలా వచ్చేస్తే ఇక్కడ కూడా కొన్ని కనకాంబరం చెట్లు అయితే ఉన్నాయి. ఇలా వచ్చేస్తే మనకి చిన్న చిన్న మల్లెపూ చెట్లు అయితే కనిపిస్తాయి చూడండి. ఇక్కడ అయితే ఒక మామిడికాయ మొక్క అయితే ఉంది. దాన్ని అయితే పక్కన పాతి పెట్టాలండి తర్వాత. ఇక్కడైతే తమలపాకు పాత అయితే కనిపిస్తుంది చూడండి. అలా వచ్చేస్తే మనకి ఇక్కడ పెద్ద 2 చెట్లు అయితే కనిపిస్తాయండి. ఎర్రమందారం చెట్లు. ఈ పువ్వుల వల్ల కూడా చాలా యూజ్ అయితే ఉంది. ఈ పువ్వులు మనం ఎండలో ఎండబెట్టేసి కొబ్బరి నూనెలో మరిగిస్తే కనుక ఆ ఆయిల్ అనేది వడగట్టుకుని ఆయిల్ అనేది జుట్టుకు పెట్టుకుంటే చాలా మంచిదండి. జుట్టు అనేది చాలా లాంగ్ అయితే అవుతుంది. ఇలా వచ్చేస్తే కింద మనకి చిన్న తెల్లపూ చెట్టు అయితే కనిపిస్తుంది. ఇదైతే ముందు మాకు పెద్దది ఉండేదండి, తర్వాత కొట్టేశారు. ఇక్కడ మనకి ఇంకో మందారం చెట్టు అయితే కనిపిస్తుంది పింక్ కలరు. ఇలా వచ్చేస్తే మనకి ఇంకా ఇక్కడ కనకాంబరం చెట్టు, చుక్కమల్లి చెట్టు, మల్లెపూల చెట్లు అయితే కనిపిస్తాయి. ఇటు సైడ్ చిన్న చిన్నవి. ఇక్కడ మల్లెపూ చెట్టు అయితే ఉంది. ఇంకోండి ఇదిగోండి ఇంకో ఎర్ర మందారం చెట్టు అండి. మా అమ్మగారి పువ్వులను అయితే దేవుడి దగ్గర పూజ చేయడానికి అయితే ఉపయోగపడుతూ ఉంటారు చెట్టు అన్నిటిని. ఇక్కడ మనకి కరివేపాకు చెట్టు అయితే కనిపిస్తుంది చూడండి. ఇదైతే గోరింటాకు చెట్టు అండి. ముందైతే పెద్దది ఉండేది, అది బాగా ఎక్కువ పెద్దగా పెరిగిపోతుందని చెప్పని కొట్టేశారు. తర్వాత అయితే చిన్నదైతే ఇలా ఉంది. ఇదైతే పసుపు చెట్టు అనేది పసుపు పూలు అనేవి కాస్తాయి. ఆ టిన్లోనే కలబంద అనేసి వేసామండి. కలబంద వల్ల కూడా చాలా యూజెస్ అనేవి ఉన్నాయి. అక్కడ చిన్న చిన్న మల్లెపూ చెట్లు అయితే ఉన్నాయి. మేము ఇక్కడ టిన్లో అయితే మల్లెపూ చెట్టు అయితే వేసాము. దానికైతే మొగ్గలు పూలు రావడం అయితే స్టార్ట్ అయ్యాయి. ఎండాకాలంలో అయితే దూవి వేస్తే మొగ్గలు అయితే బాగా వస్తాయండి. ఇది వచ్చేసి చంద్రగంధ మొక్క అండి. దీనికైతే 2 కలర్ ఫ్లవర్స్ అయితే పూస్తాయి, ఎల్లో అండ్ పింక్. అక్కడ కూర్చొని చూస్తూ ఉందండి. ఇక్కడైతే తులసి చెట్లు అండి. ఇవి మాకు ఈ నెల తులసి చెట్లు అనేవి వస్తూ ఉంటాయి ఎక్కువగాని. ఇదైతే పుదీనా చెట్టు అండి. ఇది నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ వాయిస్ ఆఫ్ పద్మజ వ్లాగ్స్.